అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టు శరణుజొచ్చారు. వైసీపీకి అధికారం పోయిందన్న సోయి మర్చిపోయి సంకర జాతి తెగంటూ అవమానపరిచి చివరికి అక్రమ కేసులు వేధింపులు అని హైకోర్టు ముందు గగ్గోలు పెడుతున్నారు. పైగా అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో రాష్ట్రంలో తనపై ఎక్కడ కేసు నమోదైనా వాటన్నింటిలోనూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరి మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. అసలు అడుసు తొక్కనేల, కాలు కడగనేల, సజ్జల మాట జారనేల, కోర్టును పాహిమామని కోరనేల. సార్ రమేష్ గారు, మరి ఇంత ఆవేశం, ఇంత ఆక్రందన ఆ రోజు ఫోటోల్ని లేకపోతే దిష్టి బొమ్మల్ని మహిళలు వారి యొక్క నిరసన తెలియజేస్తుంటేనే ఆయనకు అంత ఆవేశం వచ్చేసిందే. ఓకే, మరి ఉంచండి, అదే ఆవేశంతో ఉండండి, కట్టుబడి ఉండండి మీరు చేసిన వ్యాఖ్యలకి. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అంటున్నాను, రాక్షసులు లేదంటే గనక పిశాచాలు వాళ్ళు రెండిటికి సంకరం చేస్తే పుట్టిన తెగ, వచ్చిన జాతి అని, సంకర జాతి అని ఏ మాట మాట్లాడుతున్నావో తెలియనటువంటి సీనియర్ జర్నలిస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఏంటండి అంత భయంగల బల్లి అయితే ఎందుకు హైకోర్టుని బెయిల్ మీద బెయిల్ అడగడం, డీజీపీ గారిని డిప్యూటీ స్పీకర్ అడిగిన దానికి సరే ఎలాగో తెచ్చుకున్నారు. అలాగే ఉండొచ్చు కదా, కేసులు ఏం చేస్తాయి? నేను మాట్లాడింది కరెక్టే అనుకున్నప్పుడు అంత కాన్ఫిడెంట్గా అంత గట్టిగా మాట్లాడారు కదా. ఎందుకు రాష్ట్రంలో ఏ మూల కేసు పెట్టినా కానీ బెయిల్ కావాలని చెప్పేసి అడగాల్సినటువంటి దుస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు? సురేష్ గారు, ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులను సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాడుకుంటున్నారు తప్ప ఏదో వేరే విధంగా వేరే వాడుకోవడం లేదు కదా. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఒకటైనా కోర్టుకు వెళ్ళడం అనేది ఆయన వాడుకుంటున్నారు. ఆ కోర్టులో రిలీఫ్ వస్తే ఖచ్చితంగా ఆ రిలీఫ్ ఆయన ఉపయోగించుకుంటారు. రిలీఫ్ రాకపోతే నేనేం కాదంటలేదు. ఎందుకు భయపడుతున్నారు? నేను దాన్ని ఏం తప్పు పట్టట్లేదు. అంటే మీ మనసుకు తెలుసు తప్పు చేశాను, తప్పుడు మాట మాట్లాడాను అన్న సంగతి, అది నేను అనేది తప్పు చేసినట్టుగా అర్థమవుతుంది కదా ఈ చర్యల వలన. సురేష్ గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలని, నాయకుల్ని, జనసేన వాళ్ళని బాలకృష్ణ గారు అలగా జాతి వాళ్ళు అలాగేలాగా మాట్లాడారని చెప్పి డైరెక్ట్ గా మా ఎన్నో మీటింగ్స్ లో చెప్పడం జరిగింది. మరి ఏ రోజైనా ఒక్క జన సైనికుడైనా సరే బాలకృష్ణ గారి మీద కానీ ఎవరి మీదన్నా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్త అదే జన సైనికులు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కానీ ఎవరి మీద కంప్లైంట్లు పెట్టడం జరిగిందండి? కేవలం మీరు చేయాల్సింది సార్, వాళ్ళ తరపున మీరు కేసులు పెట్టాల్సింది, తప్పేం లేదు. ఎవడన్నా తప్పే, ఎవడైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ. మా మనోభావాలు ఒళ్ళు కొవ్వెక్కి ఏం మాట్లాడుతున్నామో లేకుండా టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఎవరైనా కానీ అటువంటి మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా ఇవ్వచ్చు కేసు. బాలకృష్ణ గారు ఆ రకంగా మాట్లాడారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఒక్క జన సైనికుడైనా లేదా పవన్ కళ్యాణ్ గారైనా లేదా పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ తరపు నుంచి అయినా ఎవరైనా ఒక్కళ్ళైనా ఆ రోజున కేసు పెట్టడం జరిగిందండి. అంతేకాకుండా బాలకృష్ణ గారు మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని చెప్పి మాట్లాడుతూ లేపాక్షి ఉత్సవాలకి చిరంజీవి గారిని పిలుస్తున్నారా అంటే వాళ్ళకి అర్హత లేదని మాట్లాడారు. ఏ ఒక్క చిరంజీవి పైన కేసు పెట్టారు? కాదు, కేసు పెట్టలేదు కదండి. ఆగండి రమేష్ గారు, కాదు వాటిని చూసి స్ఫూర్తి పొందుతున్నారండి మీరు. కాదు కాదు కదా, ఆ మాటను చూసి స్ఫూర్తి పొందుతున్నారేంటి? అందులో సజ్జల రామకృష్ణ కాదు కదా, అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి స్టేట్ వ్యక్తి, సజ్జల రామకృష్ణ సీనియర్ జర్నలిస్టు, గవర్నమెంట్ గత గవర్నమెంట్ లో ప్రభుత్వ సలహాదారు అయ్యుండి ఆయన ఈ వ్యాఖ్యలను చూసి స్ఫూర్తి పొందారనుకోవాలి. అయితే ఇప్పుడు స్ఫూర్తి పొందడం కాదు సార్, ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని చెప్తున్నా మీకు. కావాలని కుట్రపూరితంగా కక్షలు తీర్చుకోవడం కోసం ఈ విధమైన కేసులు పెట్టిస్తున్నారు. ఇది కక్ష తీర్చుకోవడం ఎలా అవుతుంది? ఇది కక్ష తీర్చుకోవడం ఎలా అవుతుంది రమేష్ గారు? పబ్లిక్ గా ఇది కక్ష తీర్చుకుంటాం ఎలా అవుతుంది? ఆయన మాట్లాడిన మాటలే ఆయన మాట్లాడలేదా? మాటలు మాట్లాడలేదా? సంకర జాతి అన్న మాట మాట్లాడలేదా? ఇప్పుడు
అదే బాలకృష్ణ గారు అలగా జాతి వాళ్ళు నేను అనేది శంకర్ జాతి అన్న మాటలు మాట్లాడేది లేదు. చెప్పండి సార్, బాలకృష్ణ మీద కేసు పెట్టలేదంటే అది వాళ్ళ చేతగానితనం. నేనేమంటున్నానంటే ఆయన మీద అప్పుడు కేసు పెట్టలేదంటే వాళ్ళ చేతగానితనం. ఇక్కడ అమరావతి మహిళలు ఏమి చేతగాని వాళ్ళు కాదు, అమరావతి ప్రజలేమి చేతగాని వాళ్ళు కాదు. ఆల్రెడీ కొమ్మినేని అలాగే కృష్ణరాజు గారు గత 4 రోజుల క్రితమే మాట్లాడిన మాటలకే వాళ్ళు ఆ రకంగా గాయపరచబడి రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నప్పుడు ఆ టైంలో కానీ ఎప్పుడు మాట్లాడకూడదు. దాన్ని కూడా తప్పు పడుతూ మాట్లాడిన మాటకి తప్పుడు కేసు ఎలా అవుతుంది? ఇప్పుడు సురేష్ గారు, కొమ్మినేని గారి మీద కేసు పెట్టడం అనేది తప్పని చెప్పి సుప్రీంకోర్టే చెప్పడం జరిగింది. మీకు గత డిబేట్ లో కూడా నేను చెప్పడం జరిగింది. అమరావతి మహిళలందరూ నిజంగా ఆ విషయాల మీద బాధపడి ఉండి వాళ్ళకి ఇది ఉంటే నిజంగా అమరావతిలో ఉన్న ఎంతో మంది మహిళలు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరితోనూ కేసు పెట్టించకుండా కేవలం దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళతోటి కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద, కృష్ణరాజు మీద, ఆ సాక్షి యాజమాన్యం మీద కేసు పెట్టించారు. ఈ రోజు కూడా మళ్ళీ అదే మహిళతోటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టించారు. దీంట్లో మీకు అర్థం కావట్లేదండి ఎందుకు ఇటువంటి కేసులు పెట్టిస్తున్నారు అనేది? వాళ్ళు ఇప్పటికీ సమర్థించుకొని చేసిన తప్పుని మీరెందుకు సమర్థించుకొని మీరు కూడా మరో తప్పు చేస్తారు రమేష్ గారు? మీరు సమర్థించడం కాదు సార్, ఇక్కడ వాళ్ళు నిజంగా మీకు అదే చెప్తున్నా, శంకర్ జాతి అన్నందుకు కేసు పెడితే తప్పు లేదు. కానీ ఆ విధంగా కేసులు పెట్టకుండా ఎస్సీ ఎస్టీ కేసులు లేకపోతే మరో విధమైన కేసులు పెడుతుంటే తప్పు అని చెప్తున్నాం మేము. అటువంటి దొంగ కేసులు పెడుతున్నారు కాబట్టి కోర్టులకు వెళ్ళి రిలీఫ్ అడగాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఆల్రెడీ తప్పు చేసే అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా మాక్సిమం సురేష్ గారు ఇచ్చేటట్టు కూడా మీరు ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టారని చెప్పి ఎస్సీ ఎస్టీ సెక్షన్ లో శంకర్ జాతి అంటే ఒకసారి మీనింగ్ చూసుకుంటే రకరకాలు ఉంటాయి సార్. మరి అంతకన్నా పెద్ద మాట మాట్లాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన నోరు జారిన తర్వాత అర్థమైనట్టుంది. The intensity of derogatory comment he made on that day, he must have realized very soon after that comment, which is why he is going for the bail again and again. శ్రీనివాసరావు గారు.